ప్రాంతానికి కాన్ఫరెన్స్ నిమిత్తం వచ్చి ఉన్నాం. కాన్ఫరెన్స్ ముగించుకొని శనివారం నాడు తిరిగి మేము 28న షార్జా ఎయిర్పోర్ట్కి ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అని సడన్ గా చెప్పారు వార్ అని. చాలా భయపడ్డాం, చాలా టెన్షన్ పడ్డాం. మాతో పాటు 10 మంది పాస్టర్స్, మాతో పాటు అనేక మంది ఆంధ్ర ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉండడానికి భయంగా ఉంది. ఫుడ్ విషయం అయితేమి, అకౌంట్ విషయం అయితేమి, అన్ని లివింగ్ కాస్ట్ ఎక్కువ. మా దగ్గర అయితే అన్ని విషయాల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు తెలిసిన పాస్టర్ గారు మనోహర్ పాల్ గారు, ఆయన మమ్మల్ని వేరే చిన్న గారికి ఒప్పచెప్పారు. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఆయన రూమ్ లో ఉంచుకున్నారు. ఇక్కడైతే చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా ఆందోళనతో ఉన్నాం. మరి ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తెలుగు వారందరినీ, ఇండియన్స్ ని మరి ఇండియా త్వరగా విమానాలు ప్రారంభించి తీసుకుని వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యందు దయించి త్వరగా ప్రయత్నాలు జరిగించి మమ్మల్ని మా గృహాలకు చేర్చాలని మా కుటుంబ సభ్యులు, మా బంధువులు ఆందోళన చెందుతున్నారు. మా గురించి పట్టించుకునే వారు ఎవరు లేరు. మరి దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు త్వరగా మరి విమానాలను ఆ యొక్క వ్యవస్థను పునరుద్ధరించాలని కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం.